హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రవంతి విశాల్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ ఆల్ ఆర్ ఫైన్. ఈరోజు ఈవినింగ్ మేము కొన్ని సామాన్లు తెచ్చుకోవడానికి బయటకు వెళ్ళడం జరిగింది. అదేంటంటే కిడ్స్కి మనకు ఈవినింగ్ అవగానే ఏమైనా స్నాక్స్ తినాలనిపిస్తుంది కదా. సో రోజు చేయాలంటే ఇంట్లో వీలవదు, పైగా ఓపిక కూడా ఉండదు. సో అందుకని షాప్కి వెళ్ళడం జరిగింది. సో ఈ షాప్ వచ్చేసి మాకు ఇంటికి దగ్గరలోనే ఉంటుందండి. ఇదేనండి నేను చెప్పిన షాప్ వచ్చేసి. మేము ఈ స్నాక్స్ మాటికి బయట కొనుక్కోము. అన్నీ ఒకేసారి ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకుంటే ఇంట్లో తినడానికి ఏమీ లేనప్పుడు, లేదా అలా బయటకు వెళ్ళినప్పుడు పిల్లలు ఊకే సతాయిస్తూ ఉంటారు కదా. సో అలాంటి టైంలో ఇవి యూజ్ అవుతాయి అన్నమాట. అలా ఒకేసారి తెచ్చుకోవడం వల్ల కూడా మనకు ఖర్చు తగ్గుతుంది. మీరు అనుకోవచ్చు, ఒకేసారి తెచ్చుకున్నా ఎప్పటికప్పుడు కొనుక్కున్నా సేమ్ ప్రైస్ కదా, పైగా అన్నీ ఒకేసారి తెచ్చుకుంటే స్నాక్స్ ఖరాబ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది కదా అని. మేము తీసుకునేది హోల్సేల్ షాప్లో, రేట్స్ చాలా తక్కువ ఉంటాయి, పైగా అన్ని ఫ్రెష్ ఐటమ్స్ కూడా ఉంటాయి. ఎందుకంటే హోల్సేల్ షాప్ వాళ్ళ దగ్గర చిన్న బిజినెస్ చేసే వాళ్ళు ఎప్పటికప్పుడు తీసుకెళ్ళిపోతుంటారు. సో ఓల్డ్ స్టాక్ ఉండే అవకాశం అనేది ఉండదు. లక్కీగా మేము వెళ్ళినప్పుడే న్యూ స్టాక్ బండి వచ్చింది. ఆ బండి లోపల దించే వరకు వెయిట్ చేసి కావలసినవన్నీ తీసుకొని మేము వచ్చేసాం. అక్కడ మనకు స్నాక్సే కాకుండా కిడ్స్కి సంబంధించిన ప్యాంపర్స్ కూడా ఉంటాయి. ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి మేము ప్యాంపర్సే తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే పిల్లల ప్యాంపర్స్ వచ్చేసి మనకు ఒక ప్యాకెట్ బయట 10 రూపీస్కి సేల్ చేస్తారు. ఇక్కడైతే మనకు అదే 10 రూపీస్ ప్యాకెట్ జస్ట్ 8 రూపీస్కే వచ్చేస్తుంది అనమాట. మేము వెళ్ళిన ప్రతిసారి 10 రూపీస్ ప్యాకెటే తీసుకుంటాము, బట్ ఈసారి కొంచెం క్వాంటిటీ పెద్దది తీసుకున్నాం అనమాట. ఇలా ప్రతి ఐటమ్ మీద బయట దొరికే వాటికంటే మనకు 10 రూపీస్ తక్కువకే ఇక్కడ వస్తాయన్నమాట మనకి. బట్ సింగిల్ ప్యాకెట్లా తీసుకుంటే మనకు ఈ ఆప్షన్ అనేది ఉండదు. ఖచ్చితంగా లడ్డీ తీసుకోవాలన్నమాట. అంటే ఏ ప్యాకెట్స్ తీసుకున్నా మనము 10 ఉంటే 10 తీసుకోవాలి, 12 ఉంటే 12 తీసుకోవాలి. అలా తీసుకుంటేనే మనకు ఈ ఆప్షన్ ఉంటుంది. పక్కన ఉన్న రూమ్లో మా హస్బెండ్ మా బాబుకి హోంవర్క్ చేయిస్తున్నాడు. వాడు డిస్టర్బ్ అవ్వద్దని డోర్ పెట్టేసుకొని ఇలా వీడియో చేస్తున్నాను. అండ్ మా పాప కూడా ఇప్పుడిప్పుడే నడక నేర్చుకుంది. సో అప్పుడప్పుడు స్లిప్ అయి పడిపోతుంది అనమాట. అందుకనే హెడ్కి దెబ్బ తగలకుండా ఇలా ఎప్పటికప్పుడు హెల్మెట్ పెట్టడం జరుగుతుంది మేము. సో మనం ఏదైనా వర్క్లో ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కడ కింద పడి దెబ్బ తగిలించుకుంటారో, నెత్తికి దెబ్బ తాకుతుందో అని మనం అనుకోకుండా కొంచెం రిలీఫ్గా ఉండొచ్చు అనమాట హెల్మెట్ పెట్టడం వల్ల. ఈ హోల్సేల్ షాప్ వచ్చేసి మాకు ఇంటికి దగ్గరలోనే ఉంటుందన్నమాట. అందుకే ఎవ్రీ మంత్ వెళ్తూనే ఉంటాము. స్నాక్స్ ఉన్నాయి కదా అని ఇంట్లో పదే తినుకుంటూ కూర్చోము. అలా అయితే ఒక వారంలోనే స్నాక్స్ అన్నీ కంప్లీట్ అయిపోతాయి రోజు తినడం వల్ల. సో ఎప్పుడైనా అలా ఈవినింగ్ టైంలో తినాలి అనిపించినప్పుడు తింటాము, లేదా ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు ఇవే స్నాక్స్ తీసుకెళ్ళడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే మనం బయటకు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పిల్లలు నాకు ఆకలేస్తుంది, అది కావాలి ఇది కావాలని సతాయిస్తుంటే మనకు అప్పుడు అందుబాటులో షాప్స్ లేకపోతే ఇబ్బంది అవుతుంది కదా. సో ఇలా మనం తెచ్చి పెట్టుకుంటే ఎప్పుడైనా మనం బయటకు వెళ్ళినప్పుడు ఇవి యూజ్ చేసుకోవచ్చు. అండ్ మా పాపకు కూడా ఇప్పుడిప్పుడే పళ్ళు వస్తున్నాయి. సో తన కోసం కూడా సాల్టీ బిస్కెట్స్ కానీ సాల్టీ ఐటమ్స్ కూడా తీసుకున్నాము. మనం డైలీ చాయ్లో కానీ మిల్క్లో కానీ వేసుకునే టోస్, బన్, బ్రెడ్ ప్యాకెట్స్ కూడా ఇక్కడ చాలా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే చిన్న షాప్స్ రన్ చేసే వాళ్ళు ఎప్పటికప్పుడు తీసుకెళ్ళిపోతూనే ఉంటారు. అందుకనే మనకు ఓల్డ్ స్టాక్ అనేది ఉండదు. ఎందుకంటే ఒక్కోసారి మేము వెళ్ళినప్పుడు బ్రెడ్ ప్యాకెట్ కానీ బన్ ప్యాకెట్ కానీ మాకు అక్కడ కనిపించవు. ఎందుకంటే ఆల్రెడీ స్టాక్ అయిపోయి ఉంటాయి. అవి ఎక్కువ రోజులు నిల్వ ఉంచలేము కదా మనము. తీసుకున్నప్పుడు మాత్రం చాలా ఫ్రెష్గా ఉంటాయండి. సో ఇవన్నీ 8 కంటైనర్లో స్టోర్ చేసుకుంటాను నేను. ఎందుకంటే వీటిలో కొన్ని స్వీట్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. సో మనం అలా వదిలేస్తే మనకంటే ముందు చీమలు తినే అవకాశం కూడా ఉంటుంది. సో నా దగ్గర అయితే 2 కంటైనర్స్ ఉన్నాయి పెద్దవే. సో వాటిలో అయితే సరిపోతుంది. సో అందులో అన్నీ పెట్టేయకుండా చిన్న క్వాంటిటీలో నేను డైలీ యూజ్ కానీ కోసం కానీ మా కోసం కానీ కొన్ని మా చిన్న కంటైనర్లో పెట్టేసుకుంటాను. అంటే బెల్లం పట్టీలు కానీ నువ్వుల పట్టీలు కానీ చాయ్లో వేసుకునే బిస్కెట్స్, టోస్, బ్రెడ్ ఇట్లాంటివి మాత్రం నేను సపరేట్గా స్టోర్ చేసుకుంటాను. మేము తీసుకున్న స్నాక్స్ ఐటమ్స్ అన్నీ మీరు చూసే ఉంటారు కదా. సో అవన్నీ ఎన్ని ఐటమ్స్ తీసుకున్నామో మేము, వీటన్నిటికీ ఎంత బిల్ అయిందో మీరు గెస్ చేసి నాకు కామెంట్ చేయండి. అన్ని స్నాక్స్ ఐటమ్స్ మీకు వీడియోలో కనిపించకపోవచ్చు, మేబీ కొన్ని మిస్ అవ్వచ్చు. సో చూసిన వాటికైనా మీకు ఇమాజినేషన్తో ఎంత బిల్ అయిందో మీరు ఎక్స్పెక్ట్ చేసి నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు ఇవన్నీ బాక్స్లో సర్దేశాక నేను మళ్ళీ కిచెన్లోకి వెళ్ళి వంట చేసేయాలి. సో ఇదండి ఈరోజు వీడియో. సో ఫైనల్లీ నా వీడియో మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.